గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నాయందు విశ్వాసం ఉంచు వారు యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నాయందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఎలా చెప్పాడు? బిగ్గరగా చెప్పాడు, అంటే పెద్దగా చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచుడి, నేను చెప్పిన ఆజ్ఞలు పాటించుడి. నేను ఒక ప్రవక్తను, దేవుని నుంచి పంపబడ్డ ప్రవక్తను, దేవునికి నరులకు మధ్యవర్తిని, నేను మెస్సియాను అని ఇశ్రాయేల్ జనాంగంకు చెప్పిండు. మరి యేసయ్య ఆర్డినరీ ప్రాఫిట్ కాదు, మెస్సియా అంటే అభిషక్తుడు. ఏదైతే దేవుడు ఆదాము హవ్వల నుంచి దేవునికి ఏదైనా తోటలో సహవాసం ఉండి దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అలాంటి సహవాసం క్రీస్తు వచ్చి చేసిండు. అది ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తారు? దేవుని విశ్వాసం ఉంచలేరు. మాలకి నుంచి మత్తాయికి చూడండి, 397 సంవత్సరాలు, అంటే దాదాపు 400 సంవత్సరాలు గ్యాప్. ఎందుకంటే ప్రవక్తలు ఇవ్వలేడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తలేరు. సరైన ఉపవాసం లేదు, సరైన ప్రార్థన లేదు, సరైన మోషే ధర్మశాస్త్రం చదవడం లేదు, కనికరం లేదు. కాబట్టి దేవుడు ప్రవక్తల్ని ఆపేసిండు. తర్వాత యేసయ్య వస్తాడు. యేసయ్య చేయమంటాడు, నా యందు విశ్వాసం ఉంచుడి అని బిగ్గరగా చెప్పాను. ఏమవుతుందట? వాని కడుపుల నుండి జీవనదులు పారునని చెప్పాను. వాని యేసయ్యందు విశ్వాసం ఉంచితే మీరు వేసేది వ్యాపారం కావచ్చు, అది 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. మీరు చేసేది వృత్తి పని కావచ్చు, అందరికంటే మంచిగా దీవిస్తాడు. మీరు చేసేది వ్యవసాయమే కావచ్చు, చుట్టుపక్కలన్నీ ఎండిపోయినా కానీ మీ వ్యవసాయానికి యేసు అనేది ఉంటుంది, మీ ఇల్లుకు యేసు అనేది ఉంటుంది. ఐగుప్తులో చూసిర్రా, చుట్టుపక్క ప్రాంతాలంతా కరువు వచ్చింది. ఐగుప్తులో ధాన్యం అసలు దాన్ని నిల్వ ఉంచుదామంటే స్టోరేజ్లు, దానికి ఎవరు? యోసేపే ఇన్ఛార్జ్ రాజు. తర్వాత యోసేపు రాజు అయ్యాడు. మరి అక్కడ చూసిరా, అది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం పచ్చగా ఉంటాం, వాడి కాకుండా జీవనదులు పారుతాయి. మరి చుట్టూ ఎండిన చెట్టు వలె ఉంటారు. 2014 నుంచి 2018-17 వరకు ఈ 3-4 సంవత్సరాలు పెద్ద కరువు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలోనే లేదు గత 80-90 సంవత్సరాలు ఉన్న కరువు. అలాంటి కరువులలో దేవుడు మా వ్యవసాయ భూమిలో 2 బోరింగ్లు పాస్ అయినాయి. మా చుట్టూ రిగ్గులు బోరింగ్లు ఉన్నాయి అంటారు కదా, దాదాపు 25-30 వేసిరు, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కానీ మేము వేసినాయి 2 పర్ఫెక్ట్గా వాటర్ వచ్చినాయి. బండ నుండి ఉప్పు కూర్చుని నీటి జలం వల్ల వేసిండు దేవుడు. విస్తారమైన పంట, కానాను పంట. చూసిరా, చుట్టుపక్కల ప్రాంతాలు కానానుకు వ్యతిరేకత ఉంటాయి. ఎందుకంటే కానాను అది ఒక అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. నువ్వు కానానికి తెలియదు, కానానికి వెళ్తాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన ఆజ్ఞలు పాటిస్తే మనకు మెండైన దీవెనలు ఉంటాయి. కాబట్టి యేసయ్యందు విశ్వాసం ఉంచుతాం, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తాం. కనికరము, దయాగుణము. మదర్ తెరీసా ఉంది కదా, ఎంతో జాలి, కనుకర, దయాహృదయం. కాబట్టి మరి మోషే ధర్మశాస్త్రం, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే మనం 30-40 ఫలిస్తాం. ఫలించండి. మరి నా కోసం, నా కుటుంబం కోసం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మా నాన్నగారి పేరు వంగరాజన్, తమ్ముడి పేరు మోహన్, మరి గుగ్గిల తిరుపతి లక్ష్మి, గుగ్గిల మల్లేశం, దేవక్క, భార్గవ్, గొడుగు ప్రమీల, గంగు, లత, మళ్ళా వీళ్ళందరినీ దీవించండి. టెంప్టేషన్ ప్లీజ్ హార్ట్ఫుల్గా ఉంటే జీసస్ ఫీట్. ఆ విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని దేవుడు 30-40 దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.